బీహార్లో అసెంబ్లీ తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. గురువారం నాడు 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అధికార ఎన్డీఏ, విపక్ష మహాగఠ్ బంధన్ కు చెందిన నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదానికి తెరతీశారు. బీహార్లోని ఔరంగాబాద్ లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశ జనాభాలో 10% ఉన్నవారి గుప్పిట్లో సైన్యం ఉందని వ్యాఖ్యానించారు. వారికే కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థలో అవకాశాలు దక్కుతున్నాయని, ఆఖరికి సైన్యాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభాలో 90% ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు వీటిలో ఎక్కడా కనిపించరని చెప్పారు. కులగణనతోనే ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాహుల్ పేర్కొన్నారు.